అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిలుక పచ్చని వనం. ఈరోజు మన మిద్దె తోటలో బచ్చలి కూర, తోటకూర, ఆవకూర, వామాకు మరియు కరివేపాకు 5 రకాల ఆకుకూరలు మనం హార్వెస్ట్ చేద్దామండి. చక్కగా మన మిద్దె తోటలో పూర్తిగా సేంద్రియకర పద్ధతులను అనుసరించి పెంచిన ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాము. మీరు ఇప్పుడు చూస్తున్న ఆకుకూర బచ్చలి కూర. బచ్చలి కూరలో మనకు చాలా రకాలు ఉంటాయండి. వాటిలో ఇది తీగ జాతికి సంబంధించిన బచ్చలి కూర. తీగ జాతి అనగా మనకి ఇది ఒక పాదులాగా వెళ్తుందండి. లేతగా ఉన్న ఆకును మనం కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుండి చిగురు పట్టుకుని వస్తుంది. మన దగ్గర ఇక్కడ చాలా ఉంది కాబట్టి నేను మొదలు వరకు కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మొక్క బచ్చలి కంటే కూడా తీగ బచ్చలి వేసుకుంటే మనకి ఎక్కువ హార్వెస్ట్ అనేది మనం చేసుకోవచ్చండి. బచ్చలి కూర హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం తోటకూర హార్వెస్ట్ చేద్దామండి. మన మిద్దె తోటలో ఉన్న తోటకూర చూడండి. ఇది వచ్చేసి ఒకటే ప్లాంట్ అమరాంత్ ఒకటే ఉంది. బట్ లాస్ట్ వీక్ నేను కట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ చిగుర్లు వేసుకొని చాలా కొమ్మలు వచ్చినాయండి. సో మనకి ఏమిటంటే ఇలా మనం హార్వెస్ట్ చేసే కొద్దీ కూడా ఎక్కువ వస్తూనే ఉంటాయి. చూసారా, సింగిల్ ప్లాంట్ అది. ఒకే ఒక్క ప్లాంట్ మనకి ఎంత ఎక్కువ ఇస్తుందంటే చాలా తోటకూర అనేది వస్తుందండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ దొరికేది మనకి తోటకూరలో. అలాంటి తోటకూర మనం చక్కగా మిద్దె తోటలో ఇలా పెంచుకోవచ్చండి. చాలా ఎక్కువగా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఒక సింగిల్ ప్లాంట్ ఉన్నా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. అంతేకాకుండా తోటకూర యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మనకి డెఫినెట్లీ వీక్లీ వన్స్ అయినా తీసుకోవాల్సిన గుడ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అండి. చాలా రకాల తోటకూర అనేది ఉంటుందండి. లైక్ ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర, మొక్క తోటకూర, చిలుక తోటకూర, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తోటకూర ఎక్కువగా పండిస్తారండి. సో మనకి దగ్గరలో ఏ తోటకూర సీడ్స్ అవైలబుల్గా ఉంటే అవి మార్కెట్లోంచి తెచ్చుకొని చక్కగా మనం మిద్దె తోట మీద వేసుకోవచ్చు. సో మనకు టైం ఉన్నప్పుడు రిమైనింగ్ సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని ఒకటి పెంచుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదా, చూడండి ఎంత చక్కగా మనకి ఒక ప్లాంట్కి తోటకూర అనేది తీసుకున్నాము. బచ్చల కూర తీసాం కదండి, తోటకూర కూడా హార్వెస్ట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే మనం కట్ చేసి ఉన్నామో అక్కడ నుంచి మళ్ళీ మీకు సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకు మళ్ళీ గుబురుగా వస్తాయండి. ఈ లోపల మళ్ళీ మనం కిందన ఉన్న ఇప్పుడు ఏదైతే వదిలేసామో ఆ లీవ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా మనం హార్వెస్ట్ చేసుకున్న ఈ తోటకూర వచ్చేసి బచ్చల కూర పక్కన పెడదామండి. నెక్స్ట్ మనకి అవతల సైడ్ మస్టర్డ్ లీవ్స్ ఆవకూర ఉంది, అది ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. పదండి నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఆవకూర. ఓకే, మనకి మస్టర్డ్ సీడ్స్ అనేవి కూడా మనం కిచెన్లోనే సీడ్స్ ద్వారా జర్మినేట్ చేసుకుని ఇట్లా మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఇట్లా చూడండి, ఇది వచ్చేసి నేను ఒక చిన్న బకెట్లో వేశాను, అది బాగా వచ్చింది. ఈ ఆకుకూర చేదుగా ఉంటుంది. ఆవాలు ఎట్లా చిరు చేదుగా ఎట్లా ఉంటాయో ఈ లీవ్స్ కూడా అట్లనే చేదుగా ఉంటాయండి. బట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. డెఫినెట్లీ మనం లీఫీ వెజిటబుల్స్లో ఇది ఒకటి డెఫినెట్గా యూస్ చేసుకోవాల్సిన గ్రీన్స్. డిటాక్సిఫికేషన్కి ఈ గ్రీన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. బ్లడ్లో ఉండే ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి అన్హెల్దీ కండిషన్ని క్రియేట్ చేస్తాయి. అట్లాంటి ఫ్రీ రాడికల్స్ని, ఏవైతే డేంజరస్ ఫ్రీ రాడికల్స్ అయితే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ డిటాక్సిఫికేషన్కి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే విటమిన్ కే అండ్ కాల్షియం బోత్ ఉన్న ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కానీ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అప్పుడు మనకి బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ మస్టర్డ్ గ్రీన్స్లో ఆ ప్రాసెస్ మనకి కంటిన్యూ అవుతుంది వెన్ వీ కన్జ్యూమ్డ్ ఇట్ వన్స్. ఈ హార్వెస్ట్ వచ్చేసి వామాకు, ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ 2 లీవ్స్ కూడా మనం తీసుకెళ్ళి ఇంతకు ముందు పెట్టుకున్న బచ్చల కూర, తోటకూర దగ్గర పెట్టేద్దామండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాము.
కర్రీ లీవ్స్ అనేవి మనకి తెలియని వాళ్ళు ఉండరు. ఎవ్రీ కర్రీలో మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే లీవ్స్ ఇవి చూడండి. కాబట్టి మిద్దె తోట పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ టు దిస్ కర్రీ లీవ్స్ ప్లాంట్ డెఫినెట్లీ. సో మనం కరివేపాకు అనేది ఇట్లా హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ విధంగా మనకి ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి మిద్దె తోటలో పూర్తిగా సేంద్రియకర పద్ధతుల్లో ఆర్గానిక్ మెథడ్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం సీడ్స్ నుంచి జెర్మినేట్ చేయించుకొని ఇట్లా ప్రాపగేట్ చేయొచ్చండి. తర్వాత బెస్ట్ హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. మీరే చూసారుగా ఎంత మంచి హార్వెస్ట్ అనేది మనం ఈరోజు చేసామో. 5 రకాల ఆకుకూరలు మనం హార్వెస్ట్ చేసుకున్నాము. బచ్చలి కూర, తోటకూర, ఆవకూర, కరివేపాకు అండ్ వామాకు వచ్చేసి మనకి బజ్జీలు వేసుకుంటారు, రసం పెట్టుకోవచ్చు. ఇట్లా సంహో అది ఫుల్ డైజెస్టివ్ కెపాసిటీ ఉంటుంది వామాకుకు. వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ చిలుక పచ్చని వనం. ఇంకా ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.